ఈ సైనసైటిస్ ప్రాబ్లము, సైనసైటిస్ కి సర్జరీస్ రోజు రోజుకి సైనసైటిస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సైనస్ సంబంధించిన సర్జరీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో మళ్ళీ కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట. బేసిక్ గా సైనసైటిస్ ఇవాళ రోజు పెరగటానికి కారణం ఏంటంటే మెయిన్ గా బయట పొల్యూషన్ ఇంక్రీజ్ కావటం. పొల్యూషన్, ఎలర్జెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ముక్కులో ఇన్ఫ్లమేషన్ వచ్చి సైనస్ ప్రాబ్లం పెరిగింది. ఈ పొల్యూషన్ మనం అవాయిడ్ చేయలేం కాబట్టి యూజువల్ గా ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఏంటంటే తగ్గే అవకాశం తగ్గిపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పొల్యూషన్ లేనప్పుడు ఎక్కువ మందిలో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేది, మందులు అడవులు వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గేది, పేషెంట్ కూడా సైనసైటిస్ రికవరీ అయ్యేది. కానీ వాళ్ళ బయట పొల్యూటెంట్స్ ఎక్కువ ఉండటం వలన ఈ సైనసైటిస్ అనేది కంప్లీట్ గా రికవరీ కావట్లేదు. ఎందుకంటే మనం మందులు ఇచ్చినప్పుడు తగ్గుతున్నట్టుంది, ఆ రెసిడ్యువల్ డిసీజ్ మీద మళ్ళీ ఎలర్జీస్, పొల్యూటెంట్స్ పడి మళ్ళీ ప్రాబ్లం ఇంక్రీజ్ చేస్తుంది. దాని వల్ల గత 10-15 సంవత్సరాల్లో ఈ సైనసైటిస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. మనం చూసినట్లయితే కరోనా టైంలో కూడా ఈ సైనసైటిస్ ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన ఎక్కువ మందిలో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం కూడా జరిగింది అనమాట. ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం సర్జరీలు చేస్తే ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ మందికి కూడా చాలా జాగ్రత్తగా చాలా బాగా నయమయ్యేది. కానీ ఇవాళ మనం ఆపరేషన్ చేస్తున్నాం, మంచిగా అయిపోతుంది, మళ్ళీ పొల్యూటెంట్స్ వాళ్ళకి ఎక్స్పోజ్ అయినా లేదా ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ కి ఎక్స్పోజ్ అయినా, అలాగే ఇవాళ మనకి బాడీ ఇమ్యూనిటీ తగ్గి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ మందికి ఉంటున్నాయి అన్నమాట. వీటి వలన ఈ సైనసైటిస్ సర్జరీ చేసినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది ఏంటంటే జర్నీలు చేస్తా, లైఫ్ లో బిజీగా ఉంటా, అది ప్రొఫెషనల్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫాలోఅప్లు కూడా సరిగ్గా చేయకపోవటం వలన, అంటే డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో లేదా అనుకూలంగా లేకపోతే వేరే డాక్టర్ తోటైనా ఫాలోఅప్ చేయకపోవటం వలన లోకల్ డిసీజ్ అనేది రికరెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. సో వీళ్ళకి మళ్ళీ సర్జరీలు చేయాల్సి వస్తుంది. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, సైనసైటిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటున్నట్లయితే, రెగ్యులర్ డాక్టర్ చెకప్ చేయించుకున్నట్లయితే ఈ సైనసైటిస్ ప్రాబ్లం నయం అయిపోతుంది. రికరెంట్ గా వచ్చేవాళ్ళు కొంతమందిలో ఏంటంటే ఎలర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లం ఉంటది, ముక్కులో సైనస్ పాలిప్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇమ్యూనో మాడ్యులేటర్, బయోలాజిక్స్ అంటాం, డూపిమిలాప్ అని, ఎంజమాప్ అని, ఇలా ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్ వచ్చినాయి అన్నమాట. ఇవేం చేస్తాయి అంటే మన బాడీలో ఎలర్జీకి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ గా IgE యాంటీబాడీస్, అలానే ఇంటర్ల్యూకిన్ యాంటీబాడీస్, IL-3, IL-11 ఇలా అంటాం అనమాట, R13. సో ఈ ఇంటర్ల్యూకిన్స్, ఈ IgE వీటిని గనక మనం అటాక్ చేయగలిగినట్టయితే మనం దాని నుంచి ముక్కులో పాలిప్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు, అక్కడికి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. దానివల్ల మనం డిసీజ్ రికరెన్స్ ని తగ్గించుకోవచ్చు. ఎవరికైతే సివియర్ ఎలర్జీ ఉంటుందో, సివియర్ ఆస్తమా ఉంటుందో, బాడీలో IgE లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, అలానే ఇంటర్ల్యూకిన్స్, ఇన్ఫ్లమేటరీ టూ రెస్పాన్స్ అంటాం అనమాట, ఈ ఎలర్జీకి వచ్చేదాన్ని ఎవరికైతే ఎక్కువ ఉంటుంది, ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ వాడినట్టయితే వాటి IgE ప్రొడక్షన్ తగ్గిద్ది, IgE యాంటీబాడీస్ గా ఫామ్ అయ్యే IgE నుంచి ఎఫెక్ట్స్ తగ్గిస్తాయి, అలానే ఇంటర్ల్యూకిన్ నుంచి కూడా వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి అన్నమాట. సో సైనసైటిస్ ఎలర్జీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంతకుముందు ఆపరేషన్ చేసినా కూడా, ఇంతకుముందు థెరపీ తీసుకున్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ పర్సిస్టెంట్ గా ఉన్నట్లయితే మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ENT కేర్ సెంటర్ ని సంప్రదించండి. ఏషియన్ ENT కేర్ సెంటర్ లో రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు వాళ్ళు టెక్నాలజీని అప్డేట్ చేస్తుంటారు. పేషెంట్ కి అవసరమైన ట్రీట్మెంట్, అంటే ఇంతకుముందు ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలి ఏంటి, అక్కడ టీము వాళ్ళందరూ డిస్కస్ చేసి మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తారనమాట. సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా, ముక్కు ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ENT కేర్ సెంటర్ ని సంప్రదించండి.